వాళ్ళు నీకు పెరుగనమే తెమ్మన్నారు, కానీ నేనేం తీసుకొచ్చానో తెలుసా? ఎగ్ బిర్యానీ. తిను తిను, 2 గుడ్లు నీ కళ్ళులా. ఇదిగో చూసావా, నీకే మచ్. ఇక్కడే ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిను. అది సరే కానీ ఇంట్లో అడిగితే ఏమని చెప్తావు? నాకు పెరుగన్నం అంటేనే ఇష్టం. ఓ ఓ నువ్వు ఆ రూట్లో వచ్చావా? పెరుగున కూడా ఉంది, ద్రాక్ష దానిమ్మ అన్నీ వేస్తారు. ఇదిగో తిను, బాగుంటుంది. ఎంత అందంగా తింటున్నావో. ఇంట్లో అడిగితే ఏమని చెప్తావు? 4 కిడ్నాప్ చేశారు, వాళ్ళల్లో నాకు ఫుడ్ పెట్టింది నువ్వేనని చెప్తా. ఎత్తుకొచ్చేసారని చెప్తావా? ఎరా, ఈ క్రమంలో నీ హ్యాండ్ ఉంది కదరా. స్కూల్లో మీ బాబు పేరు చంద్రమోహన్ అని అడిగితే అవునన్నావు కదరా. అవును, మ్యాథ్స్ ఎగ్జామ్ నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పా. సరే బయటకు వచ్చాం కదరా, అప్పుడైనా మీ బాబు పెద్ద రౌడీని చెప్పంటే గోడ దిగి పారిపోయి ఉంటారు కదా. అర్థమైంది, మీ నాన్న పేరు చంద్రమోహనే కదా. ఏదో ఆకల్లోనూ టెన్షన్లోనూ పీకెపి చెప్పేశావు, కరెక్టా? తప్పు. ఏంటిది? ఏ తప్పు చేయనప్పుడు భయపడ్డ దేనికి? పోరం పోకుల్లా ఇలాగైనా తిరిగేది? చూపిస్తావా? తిట్టి తీసి బొక్కలు పడేస్తా ఏమనుకున్నావు? So shift starts at 10 in the night and మీ క్యాబ్ కూడా. Excuse me. Hello. Are you all right? నాకు ఈ ఉద్యోగం వద్దండి. What? హలో, ఏంటండి? నేను అడుగుతూ ఉంటే మీరు ఇలా మాట్లాడకుండా వచ్చేసారు. ఏం లేదండి. ఏంటో క్లియర్గా చెప్తేనే కదండి సాల్వ్ చేయగలం. నేను ఎందుకండి మీకు చెప్పాలి? నాకు నచ్చలేదు, వెళ్ళిపోతున్నాను. హలో, ఒక నిమిషం ఆగండి. ఏమండి, ఆల్మోస్ట్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తయి మీ ఐడి కార్డ్ కూడా వచ్చేసింది. ఇప్పుడేమో కూల్గా నాకు ఈ ఉద్యోగం నచ్చలేదంటే ఎలా? నేను మా బాస్కి ఏమని చెప్పనండి? చెప్పండి, ఈ ఊరొద్దు, మీ ఉద్యోగం వద్దని వెళ్ళిపోయాడు. మరి ఇదే మాట నిన్న వచ్చినప్పుడు నేను నిన్న చెప్పండి. మాట్లాడినట్టే అనుకోండి. ఇప్పుడు వెళ్తాను. మీకు ఉద్యోగం ఈజీగా దొరికినందువల్ల దాని వాల్యూ తెలియట్లేదు. ఉద్యోగం లేకుండా కష్టపడే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఉద్యోగం దొరికినా మీరు ఎందుకులా చేస్తున్నారు? ఏమండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ కాళ్ళ మీద పడి అమ్మ తల్లి నేను చచ్చే వరకు ఇక్కడే ఉద్యోగం చేస్తానని రాసిమంటారా? ఏమండి, నాకు ఉద్యోగం వద్దని చెప్పడానికి కూడా నాకు రైట్స్ లేవా? అయ్యో, యూ హ్యావ్ ద రైట్స్ అండి, లేదని ఎవరు అంటం లేదు. కానీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఉద్యోగం నచ్చలేదంటే ఎలా? మేనేజ్మెంట్కి నేనే సమాధానం చెప్పుకోవాలండి. బ్రదర్, ఏంటి బ్రదర్ ఇది? లేడీస్ ఎలా మాట్లాడాలి తెలీదు, పబ్లిక్లో అరుస్తున్నావు. ప్రాబ్లం నాకు ఆవిడకి మేము మాట్లాడుకుంటున్నాం, మధ్యలో మీరెవరు? ప్రాబ్లం అంటే సెపరేట్ తీసుకెళ్ళి మాట్లాడు. సరే చెప్పు, ఏంది నీ ప్రాబ్లం? ఏయ్, నీకు ఇది అనవసరమైన విషయం. నువ్వు వచ్చింది ఇంటర్వ్యూకేగా, మర్యాదగా వచ్చిన పని మాత్రం చూసుకో. మీకు చివరిసారిగా చెప్తున్నాను, మీకు ఉద్యోగం కావాలంటే ఫస్ట్ డే ట్రైనింగ్ అటెండ్ చేయండి. ఈ ఛాన్స్ వదిలేస్తే ఇంకెప్పటికీ. ఏమండి, మీ కంపెనీలో జాయిన్ అవుతానని ఏ అగ్రిమెంట్ వేయలేదు, నన్ను వదిలేయండి. హలో, ఇప్పుడు ఎందుకు నువ్వు అనవసరంగా అంత అడుక్కుంటున్నావు? అదే ఎంతమంది ఉన్నారుగా, ఇంకెవరన్నా సెలెక్ట్ చేసుకో. అదే సార్ చెప్పారుగా, నాకు బదులు ఆయన చేర్చుకున్నట్టు లెక్క చూపించండి. ఏయ్, ఏంది? మూసుకుని పోరా, ఆఫీస్ని చూస్తున్నా. లేదంటే ఏంటండి, రౌడీలతో బెదిరిస్తున్నారా? లేదండి, నా కోసం ఒక 2 minutes వెయిట్ చేయండి ప్లీజ్. ఏ, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోనా, పరువు తీకు, ప్లీజ్ వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏం జరుగుతుంది ఇక్కడ? నథింగ్ సార్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఐ కెన్ హ్యాండిల్ దిస్. మీరు వెళ్ళండి సార్. అసలే నీ మీద పెద్ద బీపీలో ఉన్నా, అనవసరం తల్లి తింటావు. పోరా. రౌడీల్ని ఆఫీసులోకి ఎవరు అలౌ చేశారు? సెక్యూరిటీని పిలవండి. సెక్యూరిటీ. రౌడీవా నువ్వు? ఇది ఆఫీస్, ముందు బయటికి ఇది వెళ్ళు. చూడు, ఏదో నువ్వు అడిగేవని పొద్దునుంచి నా కొడుకులతో కూర్చున్నా. నీ బోర్డు ఉద్యోగం నాకేం అక్కర్లా. అంటే అవునరా, నేను రౌడీనే. ఇప్పుడేంది? ఏం పీకుతావు చెప్పరా? ఎవరా? బస్సు ఆఫీస్ అని వెళ్లే చోటల్లో గొడవ పడుతున్నావు. సార్, ఎందుకు? ఒక యాసిడ్ అటాక్ కేసులో మెయిన్ అక్యూజ్డ్. తీసుకురావయ్యా. సార్, నేను. నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును సార్. బస్సులో ఆడి మొహం సరిగ్గా చూడలేదని చెప్పు. ఇప్పుడు చూసుకో. కాల్ వదలండి సార్. సార్ అందరూ కాల్ వదలండి సార్. చెప్తే వినండి రమ్మంటుంటే. కాల్ వదలండి సార్. T1 స్టేషనేగా, మా బాబాయ్ అక్కడ ఇన్స్పెక్టరు, నేను వస్తా. తీసుకురమ్మన్నది మీ బాబాయ్యారా? వచ్చి బండెక్క. అన్నా, స్కూలు క్లాసు పేరంతా కరెక్టే,
ఎలా మిస్ అయిందో తెలియట్లేదన్నా. అదేనా నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక్కసారి కన్నా నీ గురించి నాకు తెలీదన్నా. అన్నా ఎన్నెలాగా చేస్తున్నావు, ఎప్పుడైనా మిస్ అయిందా? దీన్ని ఎలాగైనా సెట్ చేస్తానన్నా. అన్నా కాదన్నా. రేయ్ అడిగారబ్బా, వాళ్ళ నాన్న పేరు చంద్రమోహనే అట, పీకేపీ కాదట. సరదాగా అన్నాడట. నేను అలా బయటికి వెళ్ళొచ్చి కనుక్కున్నాం, ఆడు పీకేపీ కొడుకేనంట. ఎక్కడికి వెళ్తున్నావు? వాంతి వచ్చేలా ఉంది, 2 మాత్రలు తెచ్చుకుంటా. అక్కర్లేదు, ఇక్కడే కక్కు. ఇక్కడ కక్కితే ఎవడు కడిగేది? నువ్వే. నేను? ఏమయ్యా, వాంతికి కక్కుసుకు కూడా నిన్ను పర్మిషన్ అడగాలా? అవును. అవునా? నువ్వేమన్నా మామూలు పని చేసావా? బయటికి వెళ్ళి షికార్లు కొట్టరావడానికి మెడ్రాస్ లోనే పెద్ద గూండా కొడుకుని ఎత్తుకొచ్చేసావు తెలుసా? నిన్ను ఇదిగో వస్తున్నాడు రా. ఇదిగో చూసావా, బయట ఊళ్ళో మాట్లాడుతున్నాడు. నేనా చేశాను? నువ్వు చెప్పావు, నేను చేశాను. అందుకే ఇక్కడే కక్కు అన్నా. ఎస్కేప్ అవుదాం అనుకున్నా. అదేం లేదు, ప్రాబ్లం స్టార్ట్ అయింది నీ వల్ల. పూర్తయ్యేదాకా ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లాడుండే ఒక్క నిమిషం రుసుకు. ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దామంటే పిల్లాడిని మనమే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేద్దాం. కరెక్ట్ అబ్బా. దించితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాడా? అది వర్కౌట్ అవ్వదు. ఎత్తుకొచ్చిన చోటే వదిలేద్దాం. ఎక్కడ? స్కూల్లోనా? ఈ పాటికి ఆ చోటుని జల్లడ వేసేస్తాడు. కాదబ్బా, ఏదో ఒకటి టాలెంట్ గా ప్లాన్ చేసి ఆ పిల్లాడిని వాళ్ళ ఇంట్లో వదిలేద్దాం అబ్బా. టాలెంట్ గా ప్లాన్ చేస్తుంటే వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు? పోనీ నేను వెళ్ళి దించేసిరానా? వాడి పిల్లాడు వాడికి దొరికిన ఓ రోజంతా పిల్లాడిని ఉంచుకున్నందుకు వెతుకుని వచ్చి వేసేస్తాడు. పిల్లాడిని పంపించేసి అందరూ 1 నెల హైడ్ అయిపోతే సూపర్ అబ్బా, అందమానికి వెళ్ళిపోదాం. మా చుట్టాల పై ఉన్నాడు. వద్దు, పిల్లాడిని డైరెక్ట్ గా తీసుకెళ్ళి సారీ అన్న తెలుగులో చేస్తాం, స్కెచ్ ఎంక్వైరీ అని చెప్దాం. మహా అయితే 2 దెబ్బలు కొడతారు. ఒక్క దెబ్బకే నేను పోతానబ్బా. నువ్వేమంటావన్నా? పీకేపీ పిల్లాడిని ఒక గ్రూప్ టచ్ చేసాక వాళ్ళని క్షమించి వదిలేస్తే పీకేపీ మీదున్న భయం పోతుందని ఆలోచిస్తాడు, వేసేస్తాడు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. 2 నిమిషాల్లో ఏం పీకేస్తావు? 2 నిమిషాల్లో ఆ పిల్లాడి చేతే వాళ్ళ నాన్న పేరు చంద్రమోహన్ అని చెప్పించేస్తే నిన్ను వాడు లేపకపోయినా నేను లేపేస్తాను. మూసుకునుండు అన్నా. పిల్లాడిని పంపిస్తేనేగా ఎన్ని ప్రాబ్లం. వాడి నార్త్కి వెళ్ళి ఏదో ఒక ట్రైన్లో ఎక్కించేద్దాం. నెక్స్ట్ స్టేషన్లో దిగి నేనే పీకేపీ కొడుకని చెప్తాడు. ఎవరుంటేనే చెప్తాడు. 4 కోసి పంపించేద్దాం. గుర్తుపట్టేస్తే గుడ్లు పీకేద్దాం. బొమ్మ గీసి చూపిస్తే అరే పోరా. అలాగే మనిషి బొమ్మ గీయాలంటే పెద్ద చదువు ఉండాలి. పిల్లాడు 5వ క్లాసేగా. అన్నా ఎందుకైనా మంచిది, చేయి విరిచేద్దామా? దీనికి ఆ పిల్లాడిని చంపేయచ్చు. కాదు, నేను ఊరికే తమాషా కన్నాడమ్మా. మీ మొహాల్లో ఉండే కొలవరిని చూస్తుంటే ఆ పిల్లాడిని ఇప్పుడే వెళ్ళి ఒకే దెబ్బతో చంపేసేలా ఉన్నారు. కరెక్టా? పిల్లాడిని ఇక్కడే పూజ చేస్తాను. ఈ పని మేము ఎప్పుడో చేసుంటాం. పూడ్చినా ప్రాబ్లం తీరిపోదు. మూసుకుని కూర్చో. ఎలాగో ఆ పీకేపీ మనల్ని చంపేస్తాడు. మనం ప్రాణాలతో ఉండాలంటే ఒకే దారుంది. అన్నా ఫోన్. ఏమైందిరా, ఎంతసేపు అక్కడ ఏం చేస్తున్నారు? లేదన్నా, లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ధూళి వ్యక్తికి 4 పట్టుకొచ్చాం. నువ్వు అక్కడికి వచ్చాయి, మేము వచ్చేస్తాం.